అంటే అంత గొప్పదైనటువంటి బ్రాహ్మణ కుటుంబం నుండి మీరు ఎలా మారారు హమిన్స్ అయ్యండి కన్వర్ట్ అవ్వడం ఏంట్రా మీరు అని చాలా ఎక్కువగా నేను మంత్రాలు చదువుతూ ఉండేవాడిని. అంటే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధున మృత్యోముక్ష్యమామృత సర్వలోక దైవాధీనం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవత. అంటే దేవుడు అనబడిన వాడు మంత్రంలో ఉంటే ఆ మంత్రం బ్రాహ్మణుడి చేతిలో ఉంది. ఈ బ్రాహ్మణుడు ఎలా చెప్తే దేవుడు అనబడిన వాడు అలా తిరగాలన్నమాట, అంటే అలా చేయాలన్నమాట. ఆ మంత్రం వీళ్ళు ఎలా చెప్తే దేవుడు అనేవాడు అలా ఆడేవాడు అనమాట. అంటే దేవుణ్ణి కూడా ఒక గ్రిప్ లో పెట్టుకోగలుగుతుంది వాళ్ళ మంత్రాలతో. మత్స్య కూర్మ వరహ వామన నరసింహ రామ కృష్ణ పరశురామ బుద్ధ కల్కి. అలాగే హిందూ కర్మ సిద్ధాంతం ప్రకారం దేవుళ్ళు అనబడిన వారు కూడా పాపానికి లోనయ్యారు. పాపం ఉన్న వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు? ఇలా నేను చిటికేస్తే చాలు ఇక్కడ ఏమన్నంటే డబ్బులే చాలా విచ్చలవిడిగా వ్యభిచారం, అక్కడ విచ్చలవిడిగా వ్యభిచారం. ఎంతో మంది ఏడుపుకి ఎంతో మంది పాపానికి నేను కారణమయ్యాను. అంటే నా గ్రిప్ లో అలా పెట్టుకునే వారిని, అలా మోల్ చేసేవాడిని. ఇంతగా అంటే ఫేస్ కనిపించకుండా ఎంత మందిని మోసం చేశానో నేను కనిపించను. ఎంతమంది సేవకులను ఎంతమంది బ్రతుకులను నేను పాపంలో. తల్లి తండ్రి ఎవరు వద్దు, నాకు యేసు ప్రభే కావాలి అని. మరి ఒక అద్భుతమైన సాక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల అనేకులకి రీచ్ అవుతుంది. ఈ యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా మీరు విని అందరికీ తెలియపరచండి. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువు వారు తెలుసుకున్నటకు ఇది మంచి అవకాశం కనుక మీరందరూ సహకరించి పరిచర్యలో పారిభాగస్తులు అవుతారని ప్రభు పేరట కోరుకుంటున్నాం. మీరు ఎవరైనా మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మరి అందరికీ తెలియపరచుదాం. మీ సాక్ష్యాన్ని కూడా ఈ విధంగా మరి ఛానల్లో మరి అనేకులు చూసేటట్టుగా మరి ప్రసారం చేద్దాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. మా కొరకు ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. నా పేరు వచ్చేసి మనోజ్ కుమార్, మాది ఖమ్మం పట్టణము, తెలంగాణ. మా యొక్క తల్లిదండ్రులకి మేము 3 సంతానము. మా అన్నయ్య గారు, దాని తర్వాత అక్కగారు, చివరి నేను. చాలా పచ్చి విగ్రహారాధనలో ఉండేవారు అనమాట. అంటే యేసుక్రీస్తు అంటే కూడా తెలియనటువంటి కుటుంబంలో మేము పుట్టామన్నమాట. మా యొక్క తాతయ్య గారు, మా నాన్నమ్మ గారు ఎన్నో ఊర్లకి, ఎన్నో తీర్థయాత్రలకి తిరుగుతూ ఉండేవారు. అలా వారితో పాటు వెళ్తున్న సమయంలో నేను కూడా వారితో పాటు నన్ను తీసుకెళ్లేవారు అనమాట. అంటే తీర్థయాత్రలకు కానీ, గుళ్ళకి, టెంపుల్స్కి. చాలా భక్తిలో మేము బ్రతికాం. మా అన్నయ్యకి, మా అక్కగారి కంటే కూడా నేను ఎక్కువగా భక్తి చేసేవాడిని చిన్నప్పటి నుండి. తలనీలాలు ఇచ్చేసారనమాట. ఇక్కడ మా ఖమ్మం పట్టణంలో చిన్న గ్రామంలో మారమ్మ తల్లి అని ఒక గుడి ఉండేది. అక్కడ నాకు నామకరణం చేశారు, మనోజ్ కుమార్ అనేసి నాకు నామకరణం చేయడం జరిగింది. అలా మేము భక్తిలో కొనసాగుతూ వెళుతున్న టైంలో ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి ఈ సనాతన ధర్మం గురించి వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, చరిత్రలు, అవతారాలు వీటి గురించి చెప్తూ ఉండేవారు తాతయ్య, నాన్నమ్మ గారు. అలా మేము వెళుతున్న క్రమంలో నేను ఎంతో భక్తి చేశాను అనమాట. చాలా భక్తిలో కొనసాగుతూ ఉండేవాడిని. బాగా మంత్రాలు నేర్చుకునేవాడిని. మా బజార్లో, మా యొక్క వీధిలో వినాయకుడు కానీ, కనకదుర్గమ్మ కానీ, హోలీ వస్తే కావుని కాల్చడం ఇవన్నీ బాగా జరిగేది. ఇందులో నాకు ఎక్కువగా వినాయకుడు అంటే చాలా భక్తి ఉండేది. వినాయకుడు అంటే 9 సంవత్సరాలు నేను యూత్ లీడర్గా ఉండి ఆ యొక్క నవరాత్రులు జరిగించాను. 9 రోజులు నిష్ఠాగరిష్ఠులైనటువంటి పూజ కార్యక్రమాలు చేస్తూ నేను ఒక బ్రాహ్మణుడిగా, అంటే నేను బ్రాహ్మణుడిగా చేసుకొని జంజం ధరించి నేను ఎన్నో పూజలు చేసేవాడిని. చాలా పూజలు. స్కూల్ కూడా వెళ్ళేవాడిని కాదు. స్కూల్ కూడా మానేసి ఆ 9 రోజులు కూడా అక్కడే ఉండేవాడిని. స్కూలు అన్నీ మానేసి కూడా. ఎలా అంటే ప్రతి సోమవారం కూడా మృత్యుంజయ మంత్రం, అంటే ఈ మృత్యుంజయ మంత్రం చేస్తే మనకి ఎటువంటి అపాయాలు రావు, అంటే అపాయాల నుండి తప్పించబడచ్చు, మన యొక్క ఆయుష్ పొడిగించబడుద్దని చదివేవాళ్ళం అనమాట. మృత్యుంజయ మంత్రం చాలా ఎక్కువగా నేను మంత్రాలు చదువుతూ ఉండేవాడిని, అంటే నేర్చుకునేవాడిని. అంటే ఎక్కువగా ఆ యొక్క భక్తిలో మునిగిపోయి బాగా మంత్రాలు చదివేవాడిని అనమాట. ఆ మంత్రం ఏంటి అంటే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధున మృత్యోముక్ష్యమామృత అని ఈ మృత్యుంజయ మంత్రం చదివితే మన అపాయాలు అన్నీ కూడా మనం, అంటే ఇవన్నీ దూరం అవుతాయి, మనం ఎక్కువ ఆయుష్ బ్రతుకుతాము. అంటే ఇలాంటి భక్తిలో ఉండేవారు అనమాట. ఇటువంటి మూఢభక్తిలో ఉండి ఇంకా చాలా డీప్గా అనమాట అలా కొనసాగుతూ ఉండేది ఒక బ్రాహ్మణులాగా. అలా జరుగుతున్న క్రమంలో మా ఇంట్లో రూమ్స్ ఉండేవి, కొంతమందికి రెంట్కి ఇచ్చేవాళ్ళం. అలా రెంట్కి ఇచ్చే టైంలో ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో యేసుక్రీస్తు ఫోటో ఇక్కడ వరకు ఉండేది.
ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండేదన్నమాట. ఓన్లీ ఇక్కడ వరకు మాత్రం హాఫ్ ఫోటో ఉండేదన్నమాట. ఆ హాఫ్ ఫోటో ఎలా అంటే యేసు ప్రభు నా లైఫ్లో ఫస్ట్ టైం యేసు ప్రభు అంటే ఫస్ట్ టైం నేను వినడం. ఇలా జుట్టంతా ఇలా వదిలేసి ముళ్ళ కిరీటం పట్టుకొని ఆయన ఏడుస్తున్నట్టు ఆ రక్తం అంతా ఫేస్ నిండా చూసి భయపడ్డాను. ఇదేంటి యేసు ప్రభు అంటే అడిగాను అనమాట, ఎవరైనా ఏంటి ఈ ఫోటో ఇలా ఉంది అని అంటే ఆవిడ అన్నారా, ఈయన యేసు ప్రభు నాన్న దేవుడు అన్నారు. దేవుడు అంటే ఇలా ఉంటాడా, దేవుడు అంటే ఇలా ఉంటాడా, చూడ్డానికి భయం వేసింది, రాక్షసుల్లా ఉన్నాడు, ఈయన దేవుడు ఏంటి అని భయపడ్డాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని చూసి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జీవితంలో యేసు అనే పిక్చర్ అంటే యేసు అనే వ్యక్తి ఉన్నాడు అనేది అప్పుడు తెలిసిందనమాట. అలా జరిగిన క్రమంలో తర్వాత యథాతథంగా నడుస్తూనే ఉంది, పూజలు పునస్కారాలు చేస్తూనే ఉన్నాను, చాలా మంత్రాలు నేర్చుకుంటూ, అలాగే గణపతికి సంబంధించిన స్టోరీస్, శివుడికి సంబంధించిన స్టోరీలు, శ్రీ మహావిష్ణువు, రాముడు, కృష్ణుడు, ఇలా అమ్మవార్లు, మేడవరం, సమ్మక్క సారక్క, ఎల్లమ్మ, పోచమ్మ, మారెమ్మ, మైసమ్మ, ఇలా అనేకమైనటువంటి దేవతా మూర్తులను నేను వెంబడించేవాడిని. అలా జరుగుతున్న కాలక్రమంలో నా స్నేహితుడు ఉండేవాడు, తను ఒక బ్రాహ్మణుడు, తను నా క్లాస్మేట్ అనమాట. తను నా క్లాస్మేట్, వాళ్ళ నాన్నగారు కూడా పౌరోహిత్యం చేసేవాడు. మా ఇంటి దగ్గర పౌరోహిత్యం చేసినప్పుడు అంటే నాకు చాలా ఎక్కువగా ఉండేవాడు అనమాట. అంటే అతని ద్వారానే కొంచెం నేను తెలుసుకునేవాడిని. అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఏదైతే సనాతన వైదిక ధర్మం ఉందో ఆ ధర్మం గురించి ఎక్కువ తెలుసుకుంటూ ఎక్కువగా ఉండేవాడిని అనమాట ఆ భక్తిలో. అలా ఉంటున్న క్రమంలో ఒకరోజు ఏమైందో ఏంటో తెలియదు కానీ వాళ్ళు మారిపోయారు, కన్వర్ట్ అయ్యారు. బ్రాహ్మిన్స్ నుంచి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారు. ఆ క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఇదేంటి మీరు బ్రాహ్మిన్స్ అయ్యండి మీరు కన్వర్ట్ అవ్వడం ఏంట్రా మీరు అనేసి నేను అడిగినప్పుడు తను చెప్పాడనమాట. వాళ్ళ జీవితంలో జరిగినటువంటి కొన్ని మెయిలులు బట్టి లేదా మెరాకిల్స్ బట్టి వారు ఆ యొక్క బ్రాహ్మిన్ కుటుంబం నుంచి వాళ్ళు క్రిస్టియన్లోకి యేసుక్రీస్తుని నమ్మడానికి అలా జరిగినప్పుడు తను చెప్పిన మాటలు బట్టి నాకేం అర్థం కాలేదు. బ్రాహ్మిన్స్ అంటే గొప్ప వ్యక్తులు, దేవుడు తర్వాత దేవుడు అంతటి వారు, అంటే దేవుడిని కూడా ఒక గ్రిప్లో పెట్టుకోగలరు. అంటే వాళ్ళ మంత్రాలతో వీళ్ళు ఎలా చెప్తే దేవుడు అనేవాడు అలా ఆడేవాడు అనమాట. అందుకే ఒక మంత్రం ఉంటుంది, ఏంటి, సర్వలోక దైవాధీనం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమదేవత. అంటే దేవుడు అనబడిన వాడు మంత్రంలో ఉంటే ఆ మంత్రం బ్రాహ్మణుడి చేతిలో ఉంది. ఈ బ్రాహ్మణుడు ఎలా చెప్తే దేవుడు అనబడిన వాడు అలా తిరగాలన్నమాట, అంటే అలా చేయాలన్నమాట. ఆ మంత్రం బ్రాహ్మణుడి చేతిలో ఉంటే ఈ బ్రాహ్మణుడు ఎలా ఉచ్చరిస్తే ఎలా పలికితే అలా దేవుడు అలా తిరగాలన్నమాట. వెంకటేశ్వర్ల స్వామి, ఎవరైతే కలియుగ దైవం వెంకటేశ్వర్ల స్వామి ఉన్నారో ఆయన గురువు వచ్చేసి రామానుజాచారులు ఆయన శంఖచక్రాలను ఇచ్చారు అనేసి మేము విన్నామన్నమాట. అంటే అంత గొప్పదైనటువంటి బ్రాహ్మణ కుటుంబం నుండి మీరు ఎలా మారారు అని చెప్పినప్పుడు ఆలోచించినప్పుడు తను ఒక మాట చెప్పాడు, ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు దేవుడు ఆయనలో ఉన్నటువంటి గుణగణాలను చెబుతూ యేసుక్రీస్తులో పాపము లేదు అని యోహాను సువార్తలో యేసుక్రీస్తు ఒక పాపపు చేత పట్టబడిన స్త్రీని పట్టుకొచ్చినప్పుడు మొదటిగా పాపం లేనివాడు రాయివేయండి అని అలా జరుగుతున్న క్రమంలో నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని దేవుడు అక్కడ ఉన్నటువంటి సమాజానికి సవాలు వేశాడు. ఆ యొక్క స్టేట్మెంట్ చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. నిజమే కదా, దేవుడు అంటే పాపం లేనివాడు, పాపం ఉన్నవాడు దేవుడు ఎలా అవుతాడు అని ఆ మాట నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. పాపం లేనివాడు దేవుడు, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ఆయనలో పాపం లేదు అని చెప్పినప్పుడు నాలో చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు అంటే నేను నమ్మినటువంటి దేవీ దేవతలు విగ్రహాలన్నీ కూడాను వారు చేసినటువంటి పాపము అంటే పాపపు యొక్క శిక్షను అనుభవించడానికి ఈ లోకానికి మానవ అవతారాలుగా శరీరధారులుగా అవతారాలను వారు ఎత్తాల్సి వచ్చిందనమాట. అలాగే శ్రీ మహావిష్ణువు కానీ శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ఎత్తారండి. మత్స్య, కూర్మ, వరహ, వామన, నరసింహ, రామ, కృష్ణ, పరశురామ, బుద్ధ, కల్కి, ఈ 10 అవతారాలు అనేది శ్రీ మహావిష్ణువు ఎత్తాడు. ఈ శ్రీ మహావిష్ణువు 10 అవతారాలు ఎత్తినప్పుడు ఆయన అంటే మనకు తెలీదు, అంటే ఎవరైతే హిందువులుగా ఉన్నారో వారికి తెలీదు, అంటే ఆయన ఎత్తానికి గల కారణం ఏమిటి అనేది ఎవరికి తెలీదు. కానీ ఆయన ఎత్తడానికి ఉన్నటువంటి దాన్ని వెనుకున్నటువంటి రహస్యం ఏంటంటే ఆయన చేసినటువంటి పాపం. అలాగే హిందూ కర్మ సిద్ధాంతం ప్రకారం దేవుళ్ళు అనబడిన వారు కూడా
పాపానికి లోనయ్యారు, పాపానికి దాసులయ్యారు. ఆ పాపాన్ని వాళ్ళు, ఆ పాపం యొక్క శిక్షను, ఆ పాప యొక్క కర్మను అనుభవించడానికి వాళ్ళ అవతారాలుగా ఎత్తాల్సి వచ్చింది. ఇలా నేను విన్నప్పుడు అనిపించింది అనమాట, నిజమే కదా, యేసుక్రీస్తులో ఎటువంటి పాపం లేదే, పాపం లేనివాడు దేవుడు, పాపం ఉన్న వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు? నదిలో పోతున్న నన్ను రక్షించాలి అంటే పరిశుద్ధుడైన దేవుడు కావాలి, ఈ పాపంలోని పడిపోయానంటే పరిశుద్ధుడైన దేవుడు కావాలి. పాపం ఉన్నవాడు ఇంకో పాపని ఎలా రక్షించగలడు అని నా మైండ్లో చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా నేను ఎక్కువగా ఆయన గురించి తెలుసుకోవాలి అని అనిపించింది. చర్చికి వెళ్తూ అక్కడ ఒక మాటలు తెలుసుకుంటున్నాను, ఆయన ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన యొక్క గుణగణాలు ఏంటి, ఆయన అసలు ఆయన ఏమై ఉన్నాడు అని నేను తెలుసుకోవాలని ఆశ పుట్టింది. ఆ ఆశ పుట్టినప్పుడు మందిరానికి వెళ్తున్నాను, వస్తున్నావు. అలా వెళ్తూ వస్తున్న క్రమంలో మా యొక్క తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టారు. మన కులం ఏంటి, మన గోత్రాలు ఏంటి, మన పూజా విధానాలు ఏంటి, సో ఇలా ఎందుకు అవుతున్నావు, అక్కడ వెళ్ళకూడదు కదా అని అన్నప్పుడు నేను వినలేదు. ఎందుకు అనంటే ఆ మాటను నా హృదయంలోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం నా హృదయంలో మా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పెట్టారు. ఆడికి వెళ్ళొద్దు, నువ్వు ఇలా చేయొద్దు, నువ్వు చర్చికి వెళ్ళొద్దు, అలా వెళ్తే నేను మన కులంలో నుండి ఇది ఇబ్బంది పెడతారు, వాళ్ళు తిడతారు, వీళ్ళు తిడతారు, మనల్ని అలా వెళ్ళకూడదు నువ్వని నన్ను చాలా అన్నారు. కానీ తల్లి తండ్రి ఎవరు వద్దు, నాకు యేసు ప్రభే కావాలి అని నేను బయటకు వచ్చేసాను. అలా దేవుని కొరకు వచ్చేసాను. అమ్మ నాన్న కూడా దూరం పెట్టి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఒక అయ్యగారి దగ్గర, మా ఖమ్మం జిల్లాలోనే ఒక అయ్యగారి దగ్గర నేను కొంతకాలం ఉన్నాను. అలా కొనసాగుతూ చర్చిలోనే ఉంటూ పరిచర్య చూసుకుంటూ, అలాగే నేను స్కూల్ కూడా వెళ్తూ ఉండేవాడిని. అలా 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 ఒక 8 సంవత్సరాలు ఎన్నో సార్లు నేను బాధపడ్డాను. అక్కడ సంఘస్థులు వారి కుటుంబాలతో వచ్చినప్పుడు, యేసయ్యా నా కుటుంబంతో కూడా నేను ఇలా, నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో ఉంటే ఎంత బాగుండు ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అని ఎరుగక ఎంతోమంది నిన్ను తృణీకరిస్తున్నారు, అలాగే నా తల్లిదండ్రులు కూడా తృణీకరిస్తున్నారు, వాళ్ళు ఎరగలేకపోతున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా కుటుంబ సమేతంగా ఉండి నీ మందిరంలో నిన్ను ఆరాధిస్తే ఎంత గొప్ప భాగ్యం అని ఎన్నోసార్లు నేను బాధపడ్డాను. అటువంటి భాగ్యం అట్లా నాకు తల్లిదండ్రులు లేరే అని బాధపడ్డాను అనమాట. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయ్యాయి, రాశాను. ఒక్క సబ్జెక్ట్ అప్పుడప్పుడు వెళ్ళేవాడిని, అంటే పరిచర్యలు బాగా ప్రేయర్స్ వాటికి వెళ్తూ వస్తుండేవాడిని. అలా నేను దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు చదువులే సంధ్య లేక యేసు ప్రభు అని వీడు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడు డబ్బుల కోసం, తిండి కోసం అని చాలామంది దూషిస్తారు నన్ను. నేను సమస్తాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చాను కదా ప్రభువా, నాకు చదువు లేదు కదా, నేను ఎందుకు పనికిరా నా ప్రభువా అని చాలా బాధపడ్డాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఆయన ఈ మాట నాకు బయలుపరిచాడు. నాతో మాట్లాడిన మొట్టమొదటి మాట ఇది. ఒకరోజు మా అమ్మగారు మా నాన్నగారు ఫోన్ చేసి, ఇంటికి రా, సరే ఇక్కడ ఉండు, అందరు మమ్మల్ని తిడుతున్నారు, కొడుకు ఎంతైనా కొడుకు కాకుండా పోతాడా, సరే నీ విశ్వాసం నీది, మా విశ్వాసం మాది, నువ్వు చర్చికి వెళ్తావో ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం, మా పూజా విధానాల్లోకి మాత్రం నువ్వు రావద్దు, నీ యొక్క చర్చి విషయంలోకి మాత్రం మేము రావు, నీ దాంట్లోకి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు, మా దాంట్లోకి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయమని ఇలా మాట్లాడుకున్నాం. ఇలా మాట్లాడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాను. తల్లి తండ్రిని సన్మానించాలి, వాళ్ళు ఎరంటి వారైనప్పటికీ కూడా. బంధువులు చాలామంది వచ్చి నన్ను చూసి నవ్వేవారు. నువ్వు దేవుడు అని వెళ్ళావు కదా, ఏం చేశాను నీ దేవుడు, ఎక్కడికి వెళ్ళా నీ దేవుడు, చదువు పోయింది, జీవితం పోయింది, పని చేసుకుంటున్నావు, ఎంగిలి గిన్నెలు కడుక్కుంటున్నావు, ప్లేట్లు తీస్తున్నావు, ఇటువంటి బ్రతుకు ఏంటి అని చాలామంది నన్ను ఇబ్బంది పెట్టారు. ఇక్కడ స్పైనల్ కార్డ్లో నాకు గడ్డ ఏర్పడింది, ఇంతలా గడ్డ ఏర్పడింది, కణిత. ఆ కణిత ఏర్పడినప్పుడు చాలామంది అన్నారు ఇది క్యాన్సర్ అన్నారు, డాక్టర్స్ కూడా క్యాన్సర్ అన్నారు. ఎందుకు క్యాన్సర్ అన్నారు అంటే డాక్టర్ గారు అడిగారు అనమాట, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందా అంటే ఎదురైందన్నాను. మా తాతయ్య గారు, మా అమ్మగారు వాళ్ళ నాన్నగారికి సేమ్ ఇక్కడే ఆయన కూడా ఇల్తలా గడ్డై క్యాన్సర్ అని చెప్పి చనిపోయారు. ఆయన మరలా అన్నారు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, ఏం చేశాడు దేవుడు అనుకుని వెళ్ళావు, అందరినీ విడిచిపెట్టేలో ఏం చేశాడు నీ దేవుడు, క్యాన్సర్ తీసుకొచ్చాడు. నిజమే దేవుడు ఉంటే, నిజంగా యేసుప్రభు అనేవాడే ఉంటే ఇలా జరుగుతుందా అని చాలామంది దూషించారు. అప్పుడు నాలో కొంచెం అవిశ్వాసం వచ్చింది. నాకు సిగరెట్ లేదు, తాగడం, డ్రింక్ చేయడం అలవాట్లేదు, తిరగడం అలవాట్లేదు, సినిమాలో ఏది అలవాట్లేదు, అయినా నాకు ఎందుకు వచ్చింది అని నేను ప్రశ్నించుకున్నాను, బాధపడ్డాను. ఆ సమయంలో మా స్కూల్ టీచర్ ఎలిజబెత్ రాణి అని ఎంత ఆత్మీయురాలు, చాలా ఆత్మీయురాలు. ఆమె రిటైర్డ్ అయ్యి అమెరికా దేశంలో ఉన్నారనమాట. ఈ యొక్క విషయం ఎప్పుడైతే మేడంకి తెలిసిందో నా కోసం ఎంతో ప్రార్థన చేశారు. రాత్రనక పగలనక ఎంతో నా కోసం కన్న కొడుకులాగా
నా కొరకు ఎంతో ప్రార్థన చేశారు. ఎంతలా ప్రార్థన, కన్నీటి ప్రార్థన. నిజంగా నా తల్లి అయినా అలా చేస్తారో లేదో అనిపించింది. దేవుడు అంటే నేను అవిశ్వాసంలో పడిపోయానని మరి ఎందుకో ఏమో తెలియదు, కానీ ఆ సమయంలో మా టీచర్ని లేవనెత్తాడు దేవుడు. నా జీవితంలో ఆమెని వాడుకున్నాడు. నా యొక్క విశ్వాసాన్ని బలపరిచాడు. నేను కృంగిపోతున్న నన్ను లేవనెత్తాడు. నీ జీవితం ఏమీ అయిపోలేదు, సర్జరీ చేయించుకో, దేవుడు గొప్పవాడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన స్వస్థపరచగలడు, దీని వెనక ఒక కీడు వెనక మేలు దాచిపెట్టిన దేవుడు, మేలును చేయు దేవుడు ఆయన అని నాతో చెప్పినప్పుడు చాలా సంతోషించాను, చాలా ఆత్మీయంగా బలపడ్డాను. ఆమె ఎంతో ఓదార్పునిచ్చింది, ఎంతో ప్రార్థన, ఎంతో అక్కడ టైమింగ్స్ వేరు, ఇక్కడ టైమింగ్స్ వేరు అయినప్పటికీ నాతో చాలా ప్రార్థన పరంగా ఎంతో ఆత్మీయంగా నన్ను చాలా బలపరిచిన వ్యక్తి. అలా నేను ఆపరేషన్కి వెళ్ళాను. ఆపరేషన్ అయిపోయింది, డాక్టర్స్ చూశారు. ఈ యొక్క గడ్డని టెస్ట్కు పంపిస్తే ఇది నార్మల్ గడ్డ అని రిపోర్ట్స్ వచ్చాయి. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. నార్మల్ గడ్డ అని రిపోర్ట్స్ వచ్చాయి. ఎవరైతే క్యాన్సర్ అన్నారో వాళ్ళే నార్మల్ అనేసి చెప్పారు. మన దేవుడు ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా మార్చగల సమర్థుడైన. ఒక వేరే దేశం నుండి సి మినిస్ట్రీస్ అని విజయ సిస్టర్ గారు, చాలా ఆత్మీయురాలు. వాళ్ళు కన్వెన్షన్స్ అంటే వాళ్ళు సువార్త నిమిత్తమై వాళ్ళు ప్రేయర్స్ పెడుతూ వస్తూ ఉంటారనమాట. ప్రేయర్స్ పెడుతూ వస్తూ మిషనరీస్గా వాళ్ళు పెడుతూ వస్తూ ఉంటారనమాట. అటువంటి పరిస్థితిలో వాళ్ళు ఎవరైతే నా సాక్ష్యం విన్నారో వాళ్ళు నా జీవితంలో జరిగిన చిన్న మేలుని బట్టి సాక్ష్యాన్ని పిలిస్తే సాక్ష్యానికి వెళ్ళాను. ఒక అన్నగారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నా సాక్ష్యాన్ని బట్టి సంతోషించానని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. అలా జరిగిన తర్వాత అన్న మాట్లాడారు, పరామర్శించారు, దేవునిలో ఉన్నారు. మరి ఏమైందో ఏంటో తెలియదు, కానీ నా యొక్క పరిస్థితిని ఎరిగిన అన్న, తమ్ముడు మీ కొరకు ఒక జాబ్ని నేను ఇవ్వాలి అనుకుంటున్నా అని చెప్పారు. జాబా? నాకు అన్న, నేను ఇంటర్ ఫెయిల్డ్ అన్న, నేను చదువు రానివానన్నా, నాకు ఇంగ్లీష్ కూడా రాదన్నా, తెలుగు మీడియం క్యాండిడేట్ అన్నా, గవర్నమెంట్ బడ్డీలో చదువుకున్న వాడినన్నా, నాకు ఏమీ రాదన్నా, నాకు చదువు అవ్వలేదన్నా. అంటే లేదు తమ్ముడు, నేను చెప్తాను, నువ్వు అలా చేయనేసి అన్నారు. సరే అని చెప్పి నేను పాస్పోర్ట్ అప్లై చేసుకున్నాను. ఆయన చెప్పినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ నేను రెడీ చేయించుకోవడం జరిగింది. ఆయన విదేశాల్లో పనిచేస్తారనమాట. విదేశాల్లో అన్నయ్య జాబ్ చేస్తూ ఉంటారు. ఆయన చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారం నేను వెళ్తూ ఉండేవాడిని. అయితే ఒకరోజు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం జరిగింది. దాదాపు ఒక 200 మంది పైగా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. అది జూమ్ ఇంటర్వ్యూ అనమాట. ల్యాప్టాప్ ఉంది, ఇక్కడ కూర్చుంటా, ఆఫీస్ ల్యాప్టాప్లో మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ల్యాప్టాప్లోనే ఇంటర్వ్యూ అనమాట. నాకేం తెలీదు, వాళ్ళు ఇంగ్లీష్లో అడుగుతున్నారు, నాకేం రాదు, ఇంగ్లీష్ కూడా రాదు నాకు. ఆ ఇంటర్వ్యూ టైంలో కొన్ని కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ సమకూర్చారు. ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, నాకేం రాదు. ఇలాగే నేను కూర్చున్నాను, నా పక్కన ఒక వ్యక్తి కూర్చున్నారు. ఆ వ్యక్తి కూర్చున్నారు, వీళ్ళు అడుగుతుంటే నేను లిప్ మూమెంట్ ఇస్తుంటే ఆయన చెప్పేవారనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ నేను చెప్తున్నా అనుకునేవాళ్ళు. స్వరం అయింది, లిప్ మూమెంట్ నాది. అలా జరిగింది ఆ ఇంటర్వ్యూ. నా జీవితంలో ఫస్ట్ టైం ఆ ఇంటర్వ్యూ అలా జరిగింది. ఆ 2 రోజులకే అందులో ఇంటర్వ్యూలో పాస్ అయిన వ్యక్తులు ఒక లిస్ట్ వచ్చిందనమాట. నేను అనుకున్నాను, నేను రాదేమో, నాది రాదు, ఎందుకంటే అదంతా కూడా నాకేమి రాదు కాబట్టి అవ్వకపోవచ్చు అని అనుకున్నాను. నాకైతే ఆశ లేదు. ఆ 200 మంది అటెండ్ అయినటువంటి ఇంటర్వ్యూలో 18 మందిని సెలెక్ట్ చేస్తారు. ఆ 18-20 మంది లిస్టులో నా పేరుంది. నా జీవితంలో మొదటిసారి నా కళ్ళలో కూడా నేను ఊహించలేదు ఫ్లైట్ ఎక్కుతాను అని. ఫ్లైట్ అసలు దగ్గర నుండి చూస్తానని కూడా అనుకోలే. అటువంటిది నన్ను దేవుడు మొట్టమొదటిసారిగా ఫ్లైట్ ఎక్కించి అరబ్ దేశానికి పంపించి ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్లో సేఫ్టీ ఆఫీసర్గా చిన్న పని చేసుకుంటూ అక్కడ ఉన్న నన్ను 6,000కి 7,000కి పని చేస్తున్న నేను, పానీపూరి పెట్టిన నేను, పానీపూరి బండిలో ప్లేట్లు తీసిన నేను, పానీపూరి బండిలో ప్లేట్లు కడిగిన నేను, తినడానికి లేని నన్ను, బట్టలు వేసుకోవడానికి లేని నన్ను, ఎవరో ఇస్తే వేసుకున్న బట్టలు వేసుకున్న బ్రతుకులో నన్ను, గవర్నమెంట్ బియ్యం ఇచ్చి తిన్న బ్రతుకున్న నన్ను 60,000కి ఒకేసారి 60,000కి జీతం వచ్చేలా అప్పుడు అమ్మ వాళ్ళు సంతోషించారు. అమ్మ నాన్న చాలా సంతోషించారు, గర్వపడ్డారు నా కొడుకు అని. కానీ నన్ను ఇంత గొప్పగా హెచ్చించిన దేవుడిని మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. ఇంత గొప్పగా దేవుడు దీవించాడు, కానీ దేవుడిని మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు.
కొడుకుగా నన్ను స్వీకరించారు తప్పించి నన్ను పోషించిన దేవుడు, నన్ను లేవనెత్తిన దేవుడు, పెంట కుప్పల మీద దీనుడుగా ఉన్న నన్ను విమానాలకి విదేశాలు పంపించిన దేవుడిని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. నేను 2 సంవత్సరాల్లోనే దాదాపు 6 దేశాలు తిరిగాను. 2 సంవత్సరాల్లోనే 6 దేశాలు తిరగడం జరిగిందనమాట. ఆ 6 దేశాలు తిరిగినప్పుడు నన్ను ఎంతోమంది బాధ పెట్టిన వారు వచ్చి నాకుంటే జాబ్ చూడవా, నాకు జాబ్ చూడవా, నువ్వు వెళ్తున్న దేశంలో మాకు జాబ్ చూడవా అని ఎంతోమంది నా దగ్గరికి వచ్చి నన్ను అడిగారు. ఒకరోజు నా స్నేహితులు చాలా ఇబ్బంది పెట్టారు. మందు తాగాలి, సిగరెట్ తాగాలి, సంథింగ్ ఇలాంటివి చెప్పారనమాట. మందు తాగాలి ఖచ్చితంగా అన్నప్పుడు నేను ఎప్పుడు నో, ఎందుకంటే ఆయన భయం ఏంటో నాకు ఉంది అప్పుడు. అయితే ఒకరోజు వాళ్ళు ఏం చేశారంటే నేను వినట్లేదు అనేసి థమ్స్అప్ బాటిల్లో మందు కలిపి ఇచ్చారు నాకు. థమ్స్అప్ బాటిల్లో మందు కలిపి ఇచ్చి నాకు తెలియకుండానే తాగించారు. నేను తాగాను, చాలా మత్తులోకి వెళ్ళిపోయాను. అలా ఆ మత్తుకు బానిసనైన నేను కొంతకాలం మందు తాగాను, మందుకు అలవాటు పడ్డాను. చిన్న బ్రాండ్స్గా ఉన్న ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తాగాము. పబ్బులు, క్లబ్బులు, షూట్ రూమ్స్, ఒక్క రోజుకి 60-70 వేలు ఖర్చు అయ్యేది అక్కడ ఆ దేశంలో ఉన్నప్పుడు. ఒక్క రోజుకే అమ్మాయిలని, మందని, చాలా విచ్చలవిడిగా వ్యభిచారం, అక్కడ విచ్చలవిడిగా వ్యభిచారం. అటువంటి బ్రతుకులోకి నేను భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాను. దేవుని మర్చిపోయాను, ప్రార్థన లేదు, వాక్యం లేదు. నా జీవితం మొత్తం మార్చబడింది. పూర్తిగా దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాను, దేవుని పూర్తిగా మర్చిపోయాను. నేను ఉన్న స్థితిని మర్చిపోయాను. గర్వం వచ్చింది, ఘనత వచ్చింది, దేవుని మర్చిపోయాను, దేవుని విడిచిపెట్టాను. అలా బ్రతుకుతున్న టైంలో ఒకరోజు నా స్నేహితులతో వెళ్ళినప్పుడు గంజాయి బిస్కెట్ తిన్నాను తెలియక. గంజాయి బిస్కెట్ తిని ఫుల్ మత్తు. 3 రోజుల వరకు కూడా నేను విపరీతమైనటువంటి మత్తులో ఉన్నాను. చచ్చిపోవాలనుకుంటున్నాను, పైనుండి దూకేయాలనిపిస్తుంది ఆ మత్తు లాంటి క్రమంలో. అటువంటి పాప భ్రష్టత్వమైన జీవితంలో నేను బ్రతుకుచున్నప్పుడు దేవుడు నా జీవితంలో ఒక వ్యక్తిని లేవనెత్తాడు. ఇన్స్టాగ్రామ్ యొక్క మాధ్యమం ద్వారా జాన్ వెస్లీ అనే ఒక వ్యక్తి, ఒక దైవజనుడు, యవనస్తుడు, రాజమండ్రిలో మహామహిమ కలిగిన పరిచర్యను చేస్తున్నటువంటిది ఆ వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు ఇన్స్టాగ్రామ్ ద్వారా. అలా అతనితో మాట్లాడుతూ నేను జస్ట్ టైంపాస్గా ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్న టైంలో అతనితో దేవుడు నాతో మాట్లాడాడు. తను ఎంతో దేవుని గురించి చెప్తూ మరలా దేవుని గురించి చెప్తూ, నీ జీవితం ఇది కాదు, నీ జీవితం ఇది, నువ్వు ఇలా బ్రతకూడదు, ఇలా బ్రతకాలి, ఇది నీ జీవితం, నువ్వు ఇలా ఉండాలి, నీ జీవితం ఇది కాదు, దేవుడు నిన్ను ఎలా ఏర్పరచుకున్నాడు, ఎలా హెచ్చించాడు, ఎలా లేవనెత్తాడు, ఎటువంటి బ్రతుకు నుండి నువ్వు వచ్చావని అతని ద్వారా నన్ను ఎంతో బలపరిచాడు దేవుడు. ఎన్నోసార్లు నన్ను గద్దించాడు. నాకు భయము పుట్టింది. నిజమే కదా, దేవుడి కొరకు నేను ఏం చేశాను, ఆయన ఎంతో నన్ను ఎలాంటి బ్రతుకు నుండి ఎలా బ్రతుక్కి నన్ను మార్చాడు. అలాంటి బ్రతుకు నుండి దేవుడు నన్ను మార్చినప్పుడు నేను ఎందుకు మర్చిపోయానని చాలా పశ్చాత్తాపం పడి ఏడ్చాను అనమాట. అలాగే నేను నా జీవితంలో ఒకటి ఉంది. ఏంటి అంటే అది వరం, అంటే దేవుడిచ్చిన గిఫ్ట్ అంటారో ఏమంటారో తెలియదు, కానీ నేను అమ్మాయిగా కూడా మాట్లాడగలను వాయిస్ మార్చి. అది ఎలా అంటే ఎగ్జాంపుల్, అంటే నేను అటువంటి కొన్ని వ్యక్తులతో మాట్లాడినప్పుడు మీకు చెప్తున్నాను. అమ్మాయిగా ఉన్నప్పుడు నేను అమ్మాయిలాగా ఫీల్ అయ్యి ఎలా మాట్లాడేవాడో చెప్తా. హలో, హాయ్ కన్నా, ఏంటి ఈరోజు అసలు కాల్ చేయలేదు, నేనంటే అంత బోర్ కొట్టేసాను అప్పుడే, కనీసం ఒక్క క్షణం కూడా గుర్తు రాలేదా ఏంటి, నన్ను మర్చిపోయా కదా, నేనంటే ఇష్టం పోయింది కదా, సో మ్యారేజ్ చేసుకుందామన్నావు, ఎంగేజ్మెంట్ అన్నావు, పేరెంట్స్ తో మాట్లాడిస్తానన్నావు కదా, నిజం చెప్పు, నీకు వేరే అమ్మాయి పరిచయం అయింది కదా, నిజంగా నా మీద ప్రామిస్ చెప్పు కన్నా, లవ్ యూ చెప్పు, లవ్ యూ సో మచ్ కన్నా, ఐ లవ్ యూ రా అని ఇలా వాయిస్ నాకు వచ్చేది అనమాట. ఒక అమ్మాయిలాగా మాట్లాడి, ఫోన్ లో ఇంకా క్లారిటీ వస్తుంది. అలా వాయిస్ మార్చి నేను అనేక మందిని మోసపరిచాను. యవ్వనస్తుల్ని, దైవజనుల్ని, ఎంతో మందిని నేను మోసపరిచాను. ప్రేమ అనే ఉచ్చులో అనేక మంది దగ్గర ధనార్జన కోసం, డబ్బుని నేను సంపాదించాలనేసి, డబ్బు ఎర్న్ చేయాలనేసి సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా, అలాగే టెలిగ్రామ్స్ ద్వారా అనేక మందిని యవ్వనస్తుల్ని కాల్స్ మాట్లాడుతూ కొన్ని అశ్లీలమైనటువంటి చిత్రాలతో, అశ్లీలమైనటువంటి మాటలతో, అశ్లీలమైనటువంటి చాటింగ్స్తో నా యొక్క పాపపు బ్రతుకుని మాట్లాడేవాడిని. డబ్బులు, ఫుల్ డబ్బులు. ఎలా అంటే నేను ఎక్కడ హోటల్స్కి వెళ్ళినా ఫుడ్ కానీ, లగ్జరీ రూమ్స్, కార్లు, బస్సులు, ఫస్ట్ క్లాస్ ఏసీ ట్రైన్స్,
ఎక్కడికి వెళ్ళినా దర్జా లైఫ్. నేను ఇలా చిటికేస్తే చాలు నా కోసం సమస్తం చేయడానికి ఇలా నేను చిటికేస్తే చాలు అంటే నా గ్రిప్లో అలా పెట్టుకునేవారిని, అలా మోల్ చేసేవాడిని నేను. అంతగా అంటే ఫేస్ కనిపించకుండా ఎంతమందిని మోసం చేశానో నేను, ఎంతమంది బ్రతుకులను నేను భ్రష్టత్వంలోకి నడిపించాను, ఎంతమంది సేవకులను నేను పేర్లు చెప్పను కానీ ఎంతమంది బ్రతుకులను నేను పాపంలోనికి నెట్టాను. అటువంటి పాపపు బ్రతుకు నాకు తెలిసి నాలాంటి సాక్ష్యం ఈ ప్రపంచంలో ఏ ఒక్కరిది ఉండదు, ఏ ఒక్కరిది ఇటువంటి సాక్ష్యం ఉండదేమో. అటువంటి బ్రతుకు, పాపపు బ్రతుకు, అంధకారమైన బ్రతుకు, సాతాను నేను ఇలా స్నేహం చేసాం. సాతాను నేను ఇలా స్నేహం చేసాం. అటువంటి బ్రతుకు నాది. దేవుడికి దూరం అయిపోయాను. ఎంతమందిని మోసం చేశాను, ఎంతమందిని ముట్టాను, ఎంతమందిని పాపానికి నేను కారణమయ్యాను. ఎంతోమంది వాళ్ళ యొక్క మ్యారేజ్ల గురించి నన్ను మ్యారేజ్ చేసుకోవాలనేసి ఎంతోమంది వాళ్ళు సిద్ధపడ్డారు. వాళ్ళ అమ్మనాలతో కూడా మాట్లాడాను, డబ్బు కోసం, బట్టల కోసం, సమస్తమైనటువంటి ఈ లోక సంబంధమైన వాటి గురించి నేను ఎంతో పాపంలో నేను తీసుకెళ్ళాను. అటువంటిని మోసం చేయడం, డబ్బులు అయిపోయిన వెంటనే వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళని నా నుంచి దూరం చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేయడం, మోసం చేయడం, ఎంతోమందిని నేను ఇబ్బంది పెట్టాను. ఎంతోమంది ఏడుపుకి, ఎంతోమంది పాపానికి నేను కారణమయ్యాను. అటువంటి బ్రతుకు నాది. అలాంటి బ్రతుకులో నన్ను ఈ జాన్ వెస్లీ అనే వ్యక్తి నన్ను దేవుడు ఇది కాదు ఇది అని దేవుడిలోకి నడిపించి, అంటే పడిపోయిన బ్రతుకు నుండి మరలా లేవనెత్తి దేవుడు నన్ను ఆయన యుద్ధకు నడిపించుకున్నాడు. అలాగే ఖమ్మంకి వచ్చాను. ఖమ్మం ప్రాంతానికి నా యొక్క దేశం నుండి వచ్చి అనేకమైనటువంటి మందిరాలకు వెళ్తూ వస్తూ ఉండేవాడిని, కానీ స్థిరమైన మనస్సు ఉండేవాది కాదు. పాపము చేసేవాడిని, మందిరానికి వెళ్ళేవాడిని, పాపం చేసేవాడిని, దేవుని స్తుతించేవాడిని, పాపం చేసేవాడిని. అంటే ఒక వేశ్య వంటి బ్రతుకు నాది, వేశ్య వంటి జీవితం నాది, వేశ్య లాంటి బ్రతుకులో నేను బ్రతికాను. అటువంటి బ్రతుకులోనున్న నన్ను ఖమ్మం పట్టణంలో షడ్రకయ్య గారు, షారూన్ అమ్మగారు వీరిద్దరు కలిసి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోకి నడిపించారు. దేవుని యొక్క మాటల్లోకి నడిపించారు. దేవుని చిత్తం ఇది కాదు, నీ బ్రతుకు ఇది కాదు, నువ్వు అనేక మందికి వెలుగుగా ఉంటావు, అనేక మందిలో నువ్వు వాడబడతావు, దేవుని చిత్తం ఇది కాదు, నిన్ను మార్చగలడు దేవుడు అని నా కొరకు ఎంతో కన్నీరు విరిచి వాళ్ళు ప్రార్థన చేశారు. ఎంతోమంది వాళ్ళు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. నా కోసం ఎంతో ప్రార్థన చేశారు వారు. నా జీవితంలో నేను ఎప్పుడూ అనుకునేవాడిని, మారాలని ఆశ ఉండేది కానీ నేను మారేవాడిని కాదు. ఆ పాపంలోనే ఉండేవాడిని, పాపం యొక్క బంధకాల్లో నేను చిక్కుకునేవాడిని, పాపము అనే ఆ వలయంలో నేను చిక్కుకుని ఉండి బయటకు వచ్చేవాడిని కాదు. నామకార్థంగా బ్రతికేవాడిని, నామకార్థంగా వెళ్ళేవాడిని. నా యొక్క పై రూపాన్ని బట్టి వీడు భక్తుడు అని అనుకునేవారు, కానీ నాలో ఉన్నటువంటి పాపం జీవితం ఇది కాదు, ఎవరికి తెలిసేది కాదు. అలా నేను దేవుని గురించి దేవుడికి లోబడ్డాను. దీర్ఘశాంతముతో నన్ను మార్చుకున్న ప్రేమ ఆయనది, క్రీస్తు ప్రేమ. 3 రోజులు నేను మందిరంలో ఉంటూ నా ప్రతి పాపాన్ని నేను ఒప్పుకున్నాను. ఇలా మారాలి అని మారలేకపోతున్న నేను, అంటే దేవుని ఎరిగిన దాంట్లోనే మారలేకపోతున్నానని నేను మరలా హిందుత్వంలో కూడా వెళ్ళాను. కనకదుర్గ టెంపుల్కి వెళ్ళాను, తిరుపతి వెళ్ళాను, తిరుపతి ప్రసాదం తిన్నాను, కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళాను, పూజలు చేశాను, అక్కడ ఉన్నటువంటి కృష్ణానదిలో స్నానం చేశాను, నామాలు పెట్టుకున్నాను, పూజలు చేశాను, పొరుగు దండాలు పెట్టాను. నా బ్రతుకు మారలేదు. మరలా దేవుడి దగ్గరికి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే మరలా తిరిగి వచ్చాడో, ఆయన ఎలా అయితే ఆ తండ్రి హత్తుకున్నాడో, నన్ను కూడా హత్తుకున్న ప్రేమ ఆయనది. ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్స్, ఫేస్బుక్స్, ట్విట్టర్స్, ఇటువంటి సోషల్ మీడియాకి మీరు చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు చాలా పాపం అనేది చాలా 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 దగ్గరగా ఉంది. ఆ పాపం నుండి మనం బయటపడాలి అంటే అవన్నీ పక్కన పెట్టి నిజదేవుడైన యేసుక్రీస్తులో ప్రార్థనలోను, రొట్టె విరుచుటలోను, అపోస్తల బోధయందు మనం ఎడతెగగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆయనతో బంధం అనేది ఏర్పడుతుంది. ఆ బంధంలో నుండి విడతీయడానికి మరణం కూడా దేవుడిని మనం వేరు చేయలేదు. దేవునికి మహిమ కలుగును కాక.
ఈ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది దీవించబడాలి, నా దేవునికే మహిమ రావాలి, ఆయన మాత్రమే హెచ్చించబడాలి, నేను నేల మట్టుకు తగ్గించబడాలి. ఈ సాక్ష్యం అనేక మందికి దీవెనగా, దేవునికి మహిమగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.